హలో అండి. ఈరోజు డ్రెస్ టాప్ ఎలా కట్ చేయడమో చూపిస్తాను. ముందుగా ఈ టాప్‌కొచ్చేసి నేను 2.5 మీటర్ల క్లాత్ తీసుకుంటున్నాను. మీకు అర్థం కావడం కోసం ఏం చేశానంటే బ్యాక్ పార్ట్ సెపరేటు మీటర్ పావు కట్ చేశాను. ఫ్రంట్ పార్ట్ మీటర్ పావు కట్ చేశాను. క్లాత్‌ని మధ్యలోకి ఫోల్డింగ్ చేసుకొని తర్వాత షోల్డర్ పెట్టుకుంటున్నాను. 7.5 ఇంచెస్ షోల్డరు. ఆర్మ్ హోల్ కూడా 7.5 ఇంచెస్ పెట్టాను. కాలర్ నెక్‌లు ఉన్నప్పుడు వెనకాల డీప్ నెక్ లేకపోతే హై నెక్ ఉన్నప్పుడు మాత్రమే 7.5 షోల్డర్ తీసుకోవాలి. వెనకాల నెక్కు 3 ఇంచులు 4 ఇంచులు ఒకవేళ డీప్ పెట్టుకున్నాం అనుకోండి, అప్పుడు షోల్డర్ వచ్చేసి 7 ఇంచులే తీసుకోవాలి. ఆర్మ్ హోల్ కూడా 7 ఇంచులే తీసుకోవాలి. తర్వాత ఇంకా ఒకవేళ డీప్ కావాలనంటే 5 ఇంచుల డీపు 5 ఇంచులు 6 ఇంచులు వెనకాల డీప్ పెట్టుకున్నాం అనుకోండి నెక్కు, అప్పుడు 6.5 ఇంచులే షోల్డర్ పెట్టుకొని 6.5 ఇంచులు ఆర్మ్ హోల్ పెట్టుకోవాలి. ఒకవేళ వెనకాల నెక్ 7 ఇంచులు 8 ఇంచులు కావాలనుకోండి డీపు, అప్పుడైతే 6 ఇంచులే షోల్డర్ పెట్టుకోవాలి. 6 ఇంచులు ఆర్మ్ హోల్ పెట్టుకోవాలి. ఇక్కడ నేను 3 లైన్స్ పెట్టాను కదా, ఒకటి 7.5 ఇంచులది, ఒకటి 7 ఇంచులది, ఒకటి వచ్చేసి 6.5 ఇంచులది. మనం నెక్ ఎంత డీప్ పెట్టుకున్నాం అనేది దాన్ని బట్టే ఇక్కడ షోల్డరు ఆర్మ్ హోల్ పెట్టుకోవాలి. 40 చెస్ట్ ఇది. 40 చెస్ట్కి మనం 10 ఇంచెస్ చెస్ట్ పెట్టుకుంటున్నాము. అంటే పావు ఇంచు చెస్టే పెట్టుకోవాలి కదా ఎప్పుడైనా. పావు ఇంచు చెస్ట్కు 10 ఇంచెస్ చెస్ట్ పెట్టుకున్నాను. తర్వాత షోల్డర్ పై నుండి 14.5 ఇంచెస్ ఒక లైన్ స్ట్రైట్ లైన్కి ఒక తీసుకొని అక్కడ నుండి ఒక లైన్ గీసుకొని ఆ లైన్ నుంచి మనం ఫోల్డింగ్ అయితే ఎటు వేసుకుంటామో అటు నుంచి నడుం సైజు తీసుకోవాలి. 9.5 నడుం సైజు. తర్వాత షోల్డర్ నుంచి 21.5 లెంత్ చూసుకొని అక్కడ నుండి ఒక లైన్ గీసుకొని ఆ లైన్ నుండి హిప్ రౌండ్ వచ్చేసి 11.5 ఇంచులు పెట్టుకోవాలి. ఒకవేళ మనం కట్స్ లెంత్ అనేది కిందికి పెట్టుకున్నాం అనుకోండి, ఇప్పుడు నేను 21 ఇంచుల నుంచి మార్కింగ్ చేసుకున్నా హిప్ రౌండ్ అనేది. అదే 23 ఇంచులు 24 ఇంచులు హిప్ రౌండ్ అక్కడ నుండి మార్కింగ్ చేసుకుంటే మాత్రము 12 ఇంచెస్ పెట్టుకోవాలి హిప్ రౌండ్. తర్వాత హిప్ నుండి నడుం వరకు వేస్ట్ వరకు ఒక లైను, మళ్ళీ వేస్ట్ నుంచి చెస్ట్ వరకు ఒక లైన్ గీసుకోవాలి. గీసుకున్న తర్వాత మనం షోల్డర్ ఎంత పెట్టుకున్నాము, షోల్డర్ 7 ఇంచెస్కి మాత్రమే ఇప్పుడు నేను ఇక్కడ మార్కింగ్ చేసుకుంటున్నా. ఆర్మ్ హోల్ రౌండ్ వచ్చేసి ఎందుకంటే బ్యాక్ నెక్ డీప్ 3 ఇంచెస్ తీసుకుంటున్నాను నేను, అందుకని నేను 7 ఇంచెస్ ఆర్మ్ హోల్ రౌండ్ పెట్టుకున్నాను. మనం హిప్ దగ్గర నుండి ఇక్కడ దాకా స్ట్రైట్ లైన్ గీసుకోలేదు కదా, ఇప్పుడు ఈ హిప్ రౌండ్ మనం ఎంత తీసుకున్నాము, 11.5 ఇంచెస్ రౌండ్ తీసుకున్నాము. అయితే కింద మనము ఫుల్ లెంత్ ఉంది కదా 43 లెంత్ దగ్గర, 43 లెంత్ దాకా అదే స్ట్రైట్ లైన్ తీసుకోవచ్చు. లేదు అని అంటే కొంచెం ఎక్స్ట్రా అడుగుతారు కదా చాలామంది, ఇట్లా కిందకు స్ట్రైట్ లైన్ కాకుండా ఎక్స్ట్రా అడిగినప్పుడు ఒక 12.5 ఇంచెస్ అయినా తీసుకోవచ్చు. ఇక్కడ మళ్ళీ ఖర్చుల కోసం నేను ఒక 1.5 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకున్నాను. ఆ లైన్ అంతా ఖర్చుతే ఎక్స్ట్రా. తర్వాత నెక్ పెట్టుకోవాలి. నెక్ మనం షోల్డర్ ఎంత 7 తీసుకున్నాం కదా, 7కి 3 ఇంచుల నెక్ విడ్త్ పెట్టుకున్నా. నెక్ విడ్త్ పెట్టుకున్న తర్వాత నెక్ కింద డీప్ కూడా 3 ఇంచులే 3 ఇంచులు పెట్టుకొని ఆ తర్వాత ఇక్కడ షోల్డర్ ఒకటి పావు ఇంచు మాత్రం డౌన్ చేసుకోవాలి. ఎప్పుడు కటింగ్లోనే చేసుకోవాలి అది. తర్వాత నెక్కు నేను బ్యాక్ నెక్కు షేప్ తీసుకున్నాను, కటింగ్ చేసుకొని ఆ తర్వాత వచ్చేసి మనం మళ్ళీ ఇదే క్లాత్ని మళ్ళీ ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేసుకోవడానికి వేసుకోవాలి. నేను మీకు ఇలా అర్థం కావడం కోసము బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ సపరేట్ తీసుకున్నాను. 2 కలిపే తీసుకున్నప్పుడు ఇక్కడ మనం ఎక్స్ట్రా క్లాత్ ఉంది చూడండి, అక్కడ నుండి మాత్రం మనం హ్యాండ్స్ కట్ చేసుకోవచ్చు. అది కటింగ్ లేకపోతే హ్యాండ్స్ చేసుకోవచ్చు. నేను కటింగ్ పెట్టుకున్నాను కదా మధ్యలో, అందుకని మీకు ఇక్కడ ఈ సైడ్కు ఉన్నదంతా మీకు స్లీవ్స్ వచ్చేస్తుంది. బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉందో ఫ్రంట్ పార్ట్ కూడా అదే విధంగా మార్కింగ్ చేసుకొని ఒక ఫ్రంట్ పార్ట్లో మాత్రం ఆర్మ్ హోల్ ఒకటి షేప్ తీసుకొని నెక్ డీప్ తీసుకోవాలి. అయితే మనం ఫ్రంట్ నెక్కు కొంచెం 6 ఇంచెస్ 7 ఇంచెస్ ఎంత డీప్ అయినా పెట్టుకోవచ్చు, కానీ బ్యాక్ మాత్రం హై నెక్ పెట్టుకుంటే ఈ 7.5 ఇంచెస్ షోల్డర్ పెట్టుకోవాలి. బ్యాక్ నెక్ డీప్ పెట్టుకుంటే మాత్రమే ఓన్లీ 6 ఇంచెస్ 6.5 ఇంచెస్ మాత్రమే షోల్డర్ పెట్టుకోవాలి. ఫ్రంట్ నెక్ తోటి మనకు ఎప్పుడు కానీ ప్రాబ్లం కాదు. బ్యాక్ నెక్ హై నెక్ ఉన్నప్పుడే ఈ షోల్డర్స్ తీసుకోవాలి.
ఇది 40-38 సైజుకు మాత్రమే ఇట్లా మెజర్మెంట్స్ పెట్టుకోవాలి. ఎందుకంటే వాళ్ళకి కొంచెం హెవీ చెస్ట్ ఉంటుంది. హిప్ దగ్గర కూడా కొంచెం లావుగా ఉంటారు కదా, అందుకనే మనం హిప్ దగ్గర కూడా కొంచెం లూజు లాగానే పెట్టుకున్నాము. 11.5 ఇంచెస్ అంటే లూజే అది. ఒకవేళ 32 సైజ్ చెస్ట్ ఉన్నదనుకోండి, అప్పుడు 7 ఇంచెస్ షోల్డర్ పెట్టుకొని 32 సైజుకి వచ్చేసి 8.5 ఇంచెస్ చెస్ట్ వస్తుంది, 7.5 ఇంచెస్ వేస్ట్ రౌండ్ వస్తుంది, హిప్ రౌండ్ వచ్చేసి 10 ఇంచెస్ వస్తుంది. ఇక్కడ నేను ఫ్రంట్ నెక్ డీప్ తీసుకుంటున్నాను. 6 ఇంచెస్ డీప్ పెట్టుకున్నాను. 6 ఇంచెస్ డీప్ నుంచి మళ్ళీ ఒక 4.5 ఇంచెస్ డీప్లో ఒక మార్క్ చేసుకొని అక్కడ నుండి కొంచెం నెక్ వేరే డిజైన్, రౌండ్ నెక్ కాకుండా కొంచెం ఇలా పాయింట్, ఒక 1.5 ఇంచ్ పాయింట్ తీసుకున్నాను. ఇలా తీసుకున్న తర్వాత కటింగ్ చేసుకోవాలి అదే షేప్లో. ఇదికి వచ్చిన క్లాత్ ఉంది చూడండి, అది మనం స్లీవ్స్కి తీసుకోవాలి. లెంత్ వచ్చేసి 6.5, స్లీవ్ రౌండ్ వచ్చేసి 14 ఇంచెస్ రౌండ్. స్లీవ్కి వచ్చేసి మనం లెంత్ తీసుకున్నాము, లెంత్ రౌండ్ తీసుకున్నాము. ఇక్కడ షేప్కి 3.5 ఇంచుల ఎలా తీసుకోవాలి అని అంటే, ఫస్ట్ మనం డ్రెస్ కట్ చేసుకున్నాం కదా, డ్రెస్ కట్ చేసుకున్నప్పుడు ఆర్మ్ హోల్ రౌండ్ 9.5 ఇంచెస్ వచ్చింది. 9.5 ఇంచెస్కి ఇక్కడ మార్క్, అది అక్కడ నుండి పైనుంచి ఇట్లా స్ట్రైట్గా పెట్టుకొని 9.5 ఇంచులు వచ్చేలాగా పెట్టుకోవాలి కర్వ్ షేప్ది. పెట్టుకున్న తర్వాత ఇక్కడ 3 ఇంచుల 3.5 ఇంచుల అంటే 3.5 ఇంచులు తీసుకోవాలి. ఎందుకంటే మనకు కింది దాకా వచ్చింది కదా షేపు, అందుకని మనం 3.5 ఇంచులు పెట్టుకున్నాం రౌండ్ కిందికి డౌన్. తర్వాత అలా మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవాలి. ఇది ఈజీ మెథడ్ అన్నట్టు, మనం ఆర్మ్ హోల్ రౌండ్ చూసుకొని స్లీవ్ కటింగ్ చేసుకోవడం. ఓకేనండి, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని.